ప్రపంచంలో అందరికీ జనవరి 1 రోజున నూతన సంవత్సరం అనే ఒక్క పండుగ మాత్రమే ఉంటుంది. కానీ కథోలిక విశ్వాసులకు మాత్రం ప్రతి ఏటా జనవరి 1న 5 పండుగలుంటాయి. అయితే ఈ సంవత్సరం ఒకటే రోజున ఏకంగా 6 పండుగలున్నాయి. ఈ పండుగలు క్రీస్తు పుట్టిన రోజు గురించి మరింత లోతుగా తెలియజేయడంతో పాటుగా మరియమ్మను దేవుని తల్లి అని ఎందుకు అంటారు, క్రీస్తు పుట్టుకకు సున్నతి దినానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, క్రీస్తు పుట్టాక ప్రపంచ శాంతి దినాన్ని కాథలిక్ చర్చి ఎందుకు ఏర్పాటు చేసింది, క్రిస్మస్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ గోడలో ఉన్న ఓ పెట్టెను తెరచి అందులోని తాళం చెవితో ప్రత్యేక తాళాలను పగలగొట్టి మరీ ఎందుకు ప్రత్యేక ద్వారాలను తెరచారు, అసలు ఒకటే రోజున 5 పండుగలను కాథలిక్ చర్చి ఎందుకు జరుపుతుంది అనే అంశాలను గురించి, పండుగల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అలాగే వీటిలో మీకు నచ్చిన పండుగ ఏదో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మొదటిది మరియమాత మాతృత్వ మహోత్సవం. కథోలిక శ్రీసభ ప్రపంచవ్యాప్తంగా జనవరి 1న మరియమాత మాతృత్వ మహోత్సవాన్ని జరుపుతుంది. దేవుడైన యేసుక్రీస్తు మానవుడిగా మన మధ్య జన్మించాడన్న సత్యాన్ని ఈ పండుగ తెలియజేస్తోంది. గ్రీకు భాషలో దేవుని తల్లి అన్న పదాన్ని థియోటోకోస్ అని పిలుస్తారు. అసలు ఈ పండుగ ఎందుకు వచ్చిందన్న వివరాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది. క్రీస్తు శకం 4వ శతాబ్దం తర్వాత చర్చి కొన్ని వేదాంత సమస్యలను ఎదుర్కొంది. అందులో ప్రధానమైనది యేసు దేవుడా కాదా, ఆ దేవుడు మనుష్యుడు అయ్యాడా లేదా అనేటువంటి వాదనలు ఎక్కువగా ఉండేవి. అందులో ప్రధానంగా 2 గుంపులు యేసు దైవత్వాన్ని, దేవుడు మానవుడిగా వచ్చాడు అన్న సత్యాన్ని వ్యతిరేకించాయి. అందులో ఒకటి జ్ఞానవాదులు, వారినే గ్నాస్టిక్స్ అని పిలుస్తూ ఉంటారు. రెండవది నెస్టోరియన్స్. ఈ 2 గుంపులు చేస్తున్న తప్పుడు బోధనల మీద కాథలిక్ చర్చి 431వ సంవత్సరంలో ఎఫెస్సు నగరంలో ఒక మహాసభను ఏర్పాటు చేసింది. అందులో ఈ అంశాలపై లోతుగా చర్చ చేశారు. అనంతరం చర్చి యేసులోని దైవత్వాన్ని ప్రపంచానికి స్పష్టం చేసింది. అంతేగాక ఆయన మానవుడిగా జన్మించాడు అన్న సత్యాన్ని 100% ఆధారాలతో నిరూపించింది. యేసు దేవుడు గనుక, ఆయన మరియమ్మ గర్భంలో నుంచి పుట్టాడు గనక మరియమ్మను థియోటోకుస్ అని పిలిచారు. దానికి అర్థం దేవుణ్ణి భరించిన వ్యక్తి. అలాగే యేసు మానవుడిగా జన్మించాడు గనుక మరియమ్మకు క్రిస్టోటోకుస్ అనే బిరుదును కూడా ఇచ్చారు. దానికి అర్థం క్రీస్తును భరించినది. పవిత్రాత్మతో నిండిన ఎలిజబెతమ్మ సైతం మరియమ్మను ఉద్దేశించి నా ప్రభువు తల్లి అని స్పందించారు. హీబ్రూ భాషలో ఈ మాటను ఈమా హా అదోన్ అని పిలిచారు. అందుకే ఆమె దేవుని తల్లి అనే పేరుకు పూర్తి అర్హురాలు అని చర్చి నొక్కి వక్కానించింది. మరియమ్మ రక్తం యేసులో ఉందా అనే అంశం మీద కూడా ఆ కాలంలో చర్చ ఉండేది. నెస్టోరియన్లు ఆ అంశాన్ని వ్యతిరేకించారు. యేసును వారు కేవలం ఒక మనిషిగా చూశారు గనుక మానవ రక్తం మాత్రమే ఆయనలో ఉందని, దేవుడిగా ఆయనలో ఆ రక్తం లేదు అని వాదించారు. ఈ వాదనను కథోలిక చర్చి క్రీస్తు శకం 431లోనే ఖండించింది. మరియమ్మ రక్తం యేసులో లేకపోతే దేవుడు మనిషిగా పుట్టాడు అనే సత్యాన్ని మనం వ్యతిరేకించినట్లే అని చర్చి స్పష్టంగా తెలియజేసింది. అందుకే ఈ అంశాలన్నింటినీ తదుపరి తరాలకు బోధించేందుకు చర్చి జనవరి 1న మరియతల్లి దివ్య మాతృత్వ మహోత్సవాన్ని జరుపుతుంది. దివ్య మాతృత్వము అని అంటే దేవునికి జన్మనిచ్చిన తల్లి యొక్క గుణాన్ని జ్ఞాపకం చేసుకోవడము. మరియమ్మ గురించి 2 విషయాలు ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మొదటిది, యేసు అనే దేవుడికి మరియమ్మ జన్మ ఇవ్వడం వల్ల ఆమెను దేవుని తల్లి అంటున్నాము. అంతే తప్ప యేసులోని దైవత్వానికి ఆమె తల్లి కాదు, దైవత్వాన్ని ఆమె సృష్టించలేదు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక రెండవదిగా, దేవునికి జన్మనిచ్చినందున ఆమె దేవత కాదు,
ఆమె పూజకు అర్హురాలు కాదు, కానీ మానవులందరిలోకెల్లా గొప్ప గౌరవానికి ఆమె అర్హురాలు. ఆ గౌరవాన్ని అందిస్తున్నందుకు కొందరు వ్యక్తులు కథోలికులను తప్పుబడుతూ ఆమెను పూజిస్తున్నారు అంటూ నిందలు వేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటారు. వారి సంగతి దేవుడు చూసుకొనుగాక. ఇక రెండవ పండుగ క్రిస్మస్ ఆక్టివ్. క్రిస్మస్ అనేది కేవలం ఒక్కరోజు పండుగ కాదు. కేథలిక్ చర్చిలో ఈ పండుగను 8 రోజుల పాటు జరుపుతారు. క్రీస్తు పుట్టిన డిసెంబర్ 25 మొదలుకొని 8 రోజుల పాటు, అనగా జనవరి 1 వరకు క్రీస్తు పుట్టుక అంశాల గురించి చర్చి ధ్యానిస్తూ ఉంటుంది. ఆయన అందిస్తున్న శాంతి సమాధానాల గురించిన బోధనలు ఈ 8 రోజుల పాటు కొనసాగుతాయి. అంతేగాక క్రైస్తవంలో 8 సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని నూతన సృష్టి దినంగా క్రైస్తవం భావించింది. సృష్టి నిర్మాణం 7 రోజుల పాటు జరిగింది. అందుకే యూదులు వారాన్ని ఆదివారంతో మొదలుపెట్టి శనివారానికి ముగిస్తారు. అయితే క్రీస్తు పునరుత్థానం ఆదివారం జరగడంతో అది 8వ రోజుగా మారింది. అందుకే కేథలిక్ చర్చి శనివారం జరిగే షబ్బాత్ ఆరాధనను 8వ రోజైన ఆదివారానికి మార్చింది. ఆ సాంప్రదాయాన్నే క్రిస్మస్ పండుగకు సైతం వర్తింపజేస్తూ క్రీస్తు పుట్టుకలోని ఆనందాన్ని 8 రోజుల పాటు ధ్యానించే సువర్ణావకాశాన్ని చర్చి మనకు కల్పించింది. ఇక మూడవ పండుగ యేసు నామకరణ ఉత్సవం. యేసుక్రీస్తు పుట్టిన 8 రోజులకు ఆయనకు సున్నతి చేసి పేరు పెట్టినట్లుగా బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు కనుక దానికి 8 రోజులు కలిపితే వచ్చేదే జనవరి 1. ఈ రోజునే కేథలిక్ చర్చి యేసుక్రీస్తుకు సున్నతి చేసినటువంటి దినంగా, పేరు పెట్టినటువంటి రోజుగా జ్ఞాపకం చేసుకుంటూ పండుగ చేసుకుంటుంది. సున్నతి ద్వారా యేసుక్రీస్తు అబ్రహాము కుటుంబంలో దేవుని నిబంధనలో భాగమయ్యారు. యేసు అనే పేరును హీబ్రూలో యాషువా అని పిలుస్తారు. అది 2 పదాల కలయిక. ఒకటవది యాహ్, రెండవది షువా. యాహ్ అంటే యావే, షువా అనగా రక్షించేవాడు. మొత్తంగా యావే రక్షించువాడు అని దీని అర్థం. ఆయన పేరు ప్రకారమే ఆయన మనల్నందరినీ రక్షించారు. ఇక 4వది ప్రపంచ శాంతి దినం. 1967లో అప్పుడు పోపుగా ఉన్న పోప్ 6వ పాల్ గారు జనవరి 1న ప్రపంచ శాంతి దినం జరపాలని నిశ్చయించారు. మెస్సయ్య వచ్చినప్పుడు ప్రపంచమంతటా శాంతి నెలకొంటుందని పలువురు ప్రవక్తలు పాత నిబంధనలో ప్రవచించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సున్నతి ద్వారా క్రీస్తు దావీదు వంశంలో భాగస్థుడిగా మారిన జనవరి 1 నాడు ప్రపంచ శాంతి దినంగా జరపాలని ఆదేశాలు జారీ చేశారు. యేసు ప్రభువు తీసుకొచ్చిన శాంతి సమాధానాలు మనందరి కుటుంబాల్లో నెలకొనాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేద్దాం. అలాగే ప్రస్తుత కాలంలో యుద్ధాలతో సతమతమవుతున్న ప్రాంతాల్లో క్రీస్తు శాంతి వెల్లివిరియాలని ప్రత్యేక ప్రార్థనలు సలుపుదాం. 5వది జూబిలీ ఉత్సవం. బైబిల్ గ్రంథంలో లేవీయ కాండం 25వ అధ్యాయంలో మనం జూబిలీ వత్సర ప్రస్తావన గమనిస్తాము. యూదులకు 7 పవిత్ర సంఖ్య. అందువల్ల ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి వారు జూబిలీ పండుగను జరుపుతారు. ఈ 7 సంవత్సరాల కాలాన్ని 7 సార్లు గడిపితే 40 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ తదనంతర ఏడాది అనగా 50వ సంవత్సరాన్ని యూదులు మహాజూబిలీ అనే గొప్ప పండుగగా జరుపుకుంటారు. ఆ 50వ ఏట వారు పంటను పండించకుండా భూమి తిరిగి సారవంతం కావడానికి వదిలివేస్తారు. ఆ సంవత్సరం పాటుగా పేదలు ఆ భూమిలో పండిన ఏ పంటనైనా తీసుకోవచ్చు. అలాగే యూదుల కింద బానిసలుగా ఉన్నటువంటి వ్యక్తులను పూర్తిగా విడుదల చేస్తారు. ఇతరులు చేసిన అన్ని తప్పులను అప్పులను మన్నించుకుంటారు. భూమిని అమ్ముకున్న వారు ఎవరైనా ఉంటే తిరిగి అసలు వంశస్థులకే ఆ భూమిని చేరేందుకు, వారికి అప్పగించేందుకు ఈ 50వ సంవత్సరం ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటుంది. నూతన నిబంధనలో క్రీస్తు పుట్టుక సైతం జూబిలీ వత్సరం, ప్రభు వత్సరంగా అభివర్ణించబడటం లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాల్లో మనం చూస్తాము. జూబిలీ ఫలాలు, దైవ దీవెనలు క్రీస్తు రాకడతో మనకు మరింత దగ్గరయ్యాయి. అందుకనే కథోలిక శ్రీసభ ప్రతి 25 ఏళ్లకు ఒకసారి జూబిలీని ఏర్పాటు చేస్తోంది. ఈ సంప్రదాయం క్రీస్తు శకం 1300లలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి పోప్ 8వ బోనిఫస్ గారు దీనికి పునాదులు వేశారు.
పాత నిబంధనలో పండుగల సమయంలో ప్రజలు యాత్ర చేసుకుంటూ యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉండేవారు. అలాగే కొత్త నిబంధనలో యాత్రగా రోములోని పునీత పేతురు గారి దేవాలయానికి యాత్రగా వెళ్ళడం మొదలైంది. పాపం నుంచి పుణ్యం వైపు అడుగులు వేస్తున్నామన్న దానికి గుర్తుగా బసిలికా దేవాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక తలుపులను తెరచి వాటి ద్వారా దేవుని బలిపీఠం వద్దకు ప్రజలు చేరేవారు. అదే ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. 2025వ సంవత్సరాన్ని జూబిలీ వత్సరంగా ప్రకటించిన పోపు గారు క్రీస్తు పుట్టుక రోజైన ముందు రోజు డిసెంబర్ 24న జూబిలీని ప్రారంభించారు. రోమ్లో 4 బసిలికా దేవాలయాలు ఉన్నాయి. 2024 డిసెంబర్ 24న పునీత పేతురు బసిలికా తలుపులను, 2024 డిసెంబర్ 29న పునీత యోహాను బసిలికా తలుపులను, 2025 జనవరి 1న పునీత మరియమ్మ బసిలికా తలుపులను, 2025 జనవరి 5న పునీత పౌలు బసిలికా తలుపులను తెరవడం ద్వారా జూబిలీ పూర్తి స్థాయిలో మొదలవుతుంది. ఈ ఏడాది జూబిలీకి పోపు గారు ప్రకటించిన ధ్యానాంశం నిరీక్షణ యాత్రికులం. యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నట్లుగా ప్రభువునందు విశ్వాసం గలవారు బడలిక లేక సాగుదురు అన్న వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దేవుని వైపు అడుగులు వేయాలి అని పోపు మనల్నందరినీ కోరుతూ ఉన్నారు. ఈ జూబిలీ కాలంలో పీఠాధిపతులు ప్రకటించిన పవిత్ర దేవాలయ సందర్శనకు వెళ్ళేవారి స్వల్ప పాపాలు క్షమింపబడతాయని పోపు గారు ప్రకటించారు. 6వ పండుగ నూతన సంవత్సర ఆరంభం. ప్రపంచవ్యాప్తంగా జనవరి 1ని మతాలకు అతీతంగా సంబరాలు చేసుకునే దినంగా జరుపుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. ఈ ఏడాదిన కథోలికులందరూ ప్రత్యేకంగా 5 లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగాలి. మొదటిది, క్రీస్తు పుట్టుక సందేశాన్ని ప్రజలకు సువార్తగా ప్రకటించేందుకు పూనుకోవాలి. రెండవది, క్రీస్తు పుట్టుకకు కారణమైన మరియమ్మను గౌరవించేందుకు నడుం కట్టాలి. మూడవది, క్రీస్తు తెచ్చిన శాంతిని ప్రకటించడమే గాక శాంతి వెల్లివిరిసేందుకు అవసరమైన సాయాన్ని చేసేందుకు ముందు ఉండాలి. నాలుగవది, జూబిలీ వత్సరాన్ని ఆనందంతో కొనియాడుతూ ప్రభువు పట్ల నమ్మకంగా ఉంచి కష్టాల కడలిని దాటేందుకు నిశ్చయముంచుకోవాలి. ఐదవది, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో మరింత కష్టపడి ఉన్నతమైన స్థితిని అందుకునేందుకు ప్రయత్నించాలి. అందుకు దేవుని సాయం అడగాలి. మరి ఈ పండుగలన్నింటిలో మీకేది ఇష్టం? ఏ పండుగ మిమ్మల్ని ఎక్కువ ఆకర్షిస్తూ ఉంది? కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి.